తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్. లిక్కర్ ధరలు త్వరలో పెరగనున్నాయి. గతంలో 15% బీర్ల ధరలు పెంచిన ఎక్సైజ్ శాఖ లిక్కర్ ధరలు సైతం పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒక్కో లిక్కర్ బాటిల్పై సుమారుగా 10% ధరలు పెరిగే అవకాశాలున్నట్లుగా ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సీఎం విదేశీ పర్యటన ముగించుకొని రావడంతో త్వరలోనే ఎక్సైజ్ ధరల పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాల అన్వేషణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ప్రధాన ఆదాయ వనరైన ఎక్సైజ్ శాఖ ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఈ మధ్యనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్పై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదాయ మార్గాలను పెంచే ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొన్ని రోజులుగా వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు అధికారులు. సమీక్షల అనంతరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు లిక్కర్ ధరలు పెంచేందుకు సిద్ధమయ్యారు. 5 ఏళ్ల తరువాత రాష్ట్రంలో బీర్ల ధరలను 15% పెంచింది ఎక్సైజ్ శాఖ. గతంతో పోల్చితే ముడి సరుకుల ధరలు పెరగడం, లిక్కర్ కంపెనీల విజ్ఞప్తులు, పక్క రాష్ట్రాల్లో ధరలపై రీసెర్చ్ వంటి పలు కారణాలతో ఫిబ్రవరిలో 15% పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బీర్ల ధరలు పెంపు జరిగి వారం 3 నెలలు కాకముందే లిక్కర్ లవర్స్ కు షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది సర్కార్. కొన్ని రోజుల్లోనే లిక్కర్ ధరలు కూడా పెంచబోతోంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతోంది. సుమారుగా 10% మేర లిక్కర్ ధరలు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. పెంచిన ధరల ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అందించనున్నారు అధికారులు. ఆ తర్వాత లిక్కర్ ధరలను ఎంత శాతం మేర పెంచాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి, జూపల్లి నిర్ణయం తీసుకోనున్నారని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. సీఎం విదేశీ పర్యటన కారణంగా కాస్త డిలే అయిందని, త్వరలోనే ధరల పెంపు ఫైల్కు గ్రీన్ సిగ్నల్ రాబోతుందంటున్నారు అధికారులు.